Okay, students, good afternoon. Good afternoon to everybody. ఓకే లాస్ట్ క్లాస్ నుంచి మనం ఇక్కడ భాగస్తుని ప్రవేశంకి సంబంధించినటువంటి ఖాతాలను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం బేట. సో లాస్ట్ క్లాస్లో మనము సెకండ్ ప్రాబ్లమ్ని కంప్లీట్ చేసుకున్నాము. అందులో అమర్, అక్బర్, యాంథనీ అనేటువంటి ముగ్గురు పార్ట్నర్స్ ఉన్నారు. వారికి సంబంధించినటువంటి భాగస్తుని ప్రవేశంలో పునర్మూల్యాంకన ఖాతా, నగదు లేదా బ్యాంకు ఖాతా, అలాగే గుడ్విల్ ఖాతాను మరియు భాగస్థుల మూలధన ఖాతాలను మరియు అలాగే ఆస్తి అప్పుల పట్టికను కూడా తయారు చేసి ఆ యొక్క ప్రాబ్లమ్ని క్లోజ్ చేసుకున్నాం బేట. నాకు ఈరోజు ప్రాబ్లం నెంబర్ 3. సో ఇందులో నరేష్, రమేష్ అండ్ సురేష్ అనే వ్యక్తిని నూతన భాగస్థులుగా చేసుకుంటున్నారు. వారికి సంబంధించినటువంటి భాగస్థుని ప్రవేశం యొక్క ఖాతాలు మనము చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్వశ్చన్ ఏముందో ఒకసారి చూద్దాం బేట. చూడండి క్వశ్చన్, నరేష్ మరియు రమేష్ భాగస్థులు. వారు సంస్థలోని లాభ నష్టాలను 2:1లో పంచుకుంటారు. 2:1లో వారి ఆస్తి అప్పుల పట్టిక 31/3/2019. ఓకేనా? సో ఏముంది ఇక్కడ చూడండి, అప్పులు ఫస్ట్ కాలంలో ఏముంటాయి బేట? అప్పులు ఉంటాయి. సెకండ్ కాలంలో ఆస్తులు ఉంటాయి బేట. ఫస్ట్ కాలంలో అప్పులు, సెకండ్ కాలంలో ఆస్తులు. సో అప్పుల వైపు ఏంటండి, రుణదాతలు 15,000, అలాగే చెల్లింపు బిల్లులు 20,000, సాధారణ రిజర్వ్ 21,000, మూలధనాలలో నరేష్ 60,000 తీసుకొచ్చిండు, రమేష్ 30,000 రూపాయలు తీసుకురావడం జరిగింది. అంటే ఓవరాల్ గా మొత్తం విలువ ఎంత అవుతుంది బేట? 1,46,000 రూపాయలు అవుతుంది. ఓకేనా? అలాగే ఆస్తులు, బ్యాంకులో నగదు 60,000 రూపాయలు, వసూలు బిల్లులు 10,000 రూపాయలు, రుణగ్రస్తులు 21,000. ఆల్రెడీ అందులో నుంచి రాణి బాకీలు 1,000 రూపాయలు రావడం తెలిసింది కాబట్టి ఆ 1,000 రూపాయలు తీసేస్తే 20,000 రూపాయలు రుణగ్రస్తుల యొక్క విలువ ఉంది బేట ఇక్కడ. అలాగే సరుకు 30,000 రూపాయలు, పెట్టుబడులు 35,000 రూపాయలు మరియు యంత్రం 45,000 రూపాయలు యంత్రం యొక్క విలువ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే చూడండి, ఇక్కడ ఆస్తి అప్పుల పట్టిలో అప్పుల మొత్తం 1,46,000, ఆస్తుల మొత్తం 1,46,000 రూపాయలు మనకు ఇవ్వడం జరిగింది మేడం. అయితే మనకి ఇచ్చినటువంటి ఏప్రిల్ 1, 2019 సురేష్ను నూతన భాగస్తునిగా, ఏ భాగస్తునిగా? కొత్త భాగస్తునిగా లేదా నూతన భాగస్తునిగా 1/6 వాటాను ఇచ్చి చేర్చుకున్నారు. ఇక్కడ ఎవరిని చేర్చుకున్నారు బేట? సురేష్ని చేర్చుకోవడం జరిగింది ఇక్కడ. అయితే 1వ తారీఖు సురేష్ మూలధనంగా 30,000 రూపాయలు తీసుకొని రావాలి. నెక్స్ట్ సరుకుపై తరుగుదల ఎంత? 5%. అలాగే యంత్రం విలువ 50,000 రూపాయలు ఉందంట ప్రెసెంట్ గా. రాణి బాకీల ఏర్పాటు 8,000 రూపాయలు. నెక్స్ట్ చెల్లింపు బిల్లులలో చెల్లించవలసిన అవసరం లేని విలువ ఎంత? 2,000 రూపాయలు చెల్లింపు బిల్లులలో చెల్లించవలసిన అవసరం లేదు. ఇక్కడ చెల్లింపు బిల్లులు అనేది ఏంటి బేట? మనకు అప్పులు. అంటే ఏమవుతుంది? అప్పుల విలువ మనకు ఆటోమేటిక్ గా 2,000 రూపాయలు తగ్గుతుంది. అప్పుడు మనకి ఏమైతే అప్పు విలువ తగ్గితే ఆదాయం అవుతుంది బేట. కాబట్టి ఎటువైపు నమోదు చేసుకుంటాం? పునర్మూల్యాంకన ఖాతాలో క్రెడిట్ వైపున నమోదు చేసుకుంటాం బేట దాన్ని. అలాగే సురేష్ గుడ్విల్ 15,000 రూపాయలను నరేష్ రమేష్ కు ప్రైవేటుగా చెల్లిస్తాడు. ఎలా చెల్లిస్తాడంట? ప్రైవేట్గా. అంటే ఈ యొక్క వ్యాపార సంస్థతో సంబంధం లేదు, తన పర్సనల్ గా లేదా ప్రైవేట్ గా గుడ్విల్ ని చెల్లిస్తాడని చెప్పేసి మనకు క్లియర్ గా తెలియజేయడం జరుగుతుంది ఇక్కడ. ఓకేనా? ఈ విషయాన్ని నాకు ఖచ్చితంగా మనము మైండ్ లో గుర్తు పెట్టుకోవాలి బేట. ఎందుకంటే ఇక్కడ ప్రైవేట్ గా గుడ్విల్ ని చెల్లించడం జరుగుతుంది కాబట్టి. ఓకేనా? సో ఫస్ట్ ఈ యొక్క భాగస్వామి మూలధన ఖాతాలో మనం చేసినటువంటి మొదటి ఖాతా ఏంటి బేట? పునర్మూల్యాంకన ఖాతా. ఓకేనా? ఫస్ట్ మనం చేయాల్సినటువంటి ఖాతా పునర్మూల్యాంకన ఖాతా. ఓకేనా? సో దానికి సంబంధించిన ప్రొఫార్మా మనం తీసుకుందాం బేట ఇక్కడ. ఓకేనా? రైట్. ఫస్ట్ కాలంలో ఏముంటుంది
ఏముంటాయి ఇక్కడ వివరాలు. సెకండ్ కాలంలో మొత్తం రూపాయలు. అలాగే థర్డ్ కాలంలో కూడా వివరాలు తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ లాస్ట్ కాలంలో కూడా మొత్తం రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో ఏం రాస్తాం చూడండి ఒకసారి. ఎడమ చేతి వైపు డెబిట్ అని సూచిస్తాము. డెబిట్, దీని పేరేం పేరు బేట? పునర్మూల్యాంకన ఖాతా. ఓకేనా బేట? పునర్మూల్యాంకన ఖాతా. ఓకేనా? ఇందులో వివరాలు అలాగే మొత్తం రూపాయలు అలాగే వివరాలు నెక్స్ట్ మొత్తం రూపాయలని మనము తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ యొక్క పునర్మూల్యాంకన ఖాతాలో మనం ఏం చేస్తాం బేట? ఆస్తి విలువ పెరిగింది అనుకోండి, క్రెడిట్ వైపున నమోదు చేస్తాం. ఆస్తి విలువ పెరిగితే ఎక్కడ నమోదు చేస్తున్నామో క్రెడిట్ వైపున నమోదు చేస్తాం. అలాగే ఆస్తి విలువ తగ్గింది అనుకోండి, దానిని డెబిట్ వైపున నమోదు చేయాలి. ఆస్తి విలువ తగ్గుతనేమో డెబిట్ వైపు నమోదు చేస్తున్నాము, ఆస్తి విలువ పెరుగుతనేమో క్రెడిట్ వైపున నమోదు చేస్తున్నాం. అలాగే అప్పులకు సంబంధించి అప్పుల విలువ తగ్గింది అనుకోండి, దాన్ని క్రెడిట్లో నమోదు చేస్తాము. అప్పుల విలువ తగ్గితే క్రెడిట్లో నమోదు చేస్తాము, అప్పు విలువ పెరిగితే డెబిట్లో నమోదు చేస్తాం బయట. ఓకేనా? వీటిని గుర్తించాలి. అయితే ఇక పునర్మూల్యాంకన ఖాతాలో కేవలం ఆస్తులు లేదా అప్పులకు సంబంధించినటువంటి సర్దుబాట్లను మాత్రమే నమోదు చేస్తాం ఇక్కడ. పునర్మూల్యాంకన ఖాతాలో ఆస్తులు లేదా అప్పులకు సంబంధించినటువంటి సర్దుబాట్లను మాత్రమే ఇక్కడ మనము నమోదు చేయడం జరుగుతుంది బిడ్డ. ఓకేనా? కాబట్టి మనం ఏం చేసాగా సర్దుబాటు చేయండి. సురేష్ మూలధనంగా 30,000 తేవాలి. ఎలా తెచ్చినా నగదు రూపంలో 30,000 తెచ్చారు కాబట్టి ఆ 30,000 రూపాయలు ఎందులోకి వెళ్ళిపోతాయి బేట? నగదు ఖాతాలోకి వెళ్ళిపోతాయి. ఓకేనా? కాబట్టి దాన్ని తీసుకోం. మరి ఏముంది ఇక్కడ నెక్స్ట్ మనం సరుకుపై తరుగుదల 5,000 రూపాయలు. ఓకేనా బేట? సరుకుపై తరుగుదల ఎంత ఉంది? 5,000 రూపాయలు. ఇక తరుగుదల అనేది ఏంటిది మనకు? నష్టం. దేనికి నష్టము? ఆస్తికి నష్టం. అంటే ఆస్తికి నష్టం కానివ్వండి జరిగితే మనం ఎటువైపు నమోదు చేస్తాం? ఆస్తికి నష్టం వస్తే డెబిట్ వైపున నమోదు చేస్తాం. ఆస్తికి నష్టం సంభవిస్తే మనము డెబిట్ వైపున నమోదు చేస్తాము. కాబట్టి ఏంటిది? అది సరుకు. కాబట్టి డెబిట్ వైపున రాయండి టు సరుకు ఖాతా. ఓకేనా బిడ్డ? మరి సరుకు యొక్క విలువ ఎంత ఉంది? 30,000 రూపాయలు. 30,000 రూపాయలు ఇంటూ మనం ఏం తీసుకుంటాము? ఎంత శాతం తరుగుదల? 5%. కాబట్టి 5/100. 0కి 0 క్యాన్సల్, 0కి 0 క్యాన్సల్. సో 500 500 5 15. అంటే ఎంత వచ్చింది బేట? 1,500 రూపాయలు సరుకు విలువ తగ్గింది బేట. 1,500 రూపాయల సరుకు విలువ తగ్గింది. కాబట్టి మనము డెబిట్ వైపులో నమోదు చేసుకున్నాం దాన్ని. నెక్స్ట్ వన్, యంత్రం విలువ 50,000. అంటే యంత్రం యొక్క ప్రజెంట్ విలువ ఎంత ఉంది? 50,000 ఉంది. అంటే బిఫోర్ యొక్క యంత్రం విలువ ఎంత ఉంది? గత సంవత్సరం యంత్రం విలువ 45,000 ఉంది. అంటే గత సంవత్సరం 45,000 ఉంటే ప్రజెంట్ సంవత్సరంలో ఎంత ఉంది? 50,000 ఉంది. అంటే ఏమైంది? ఆటోమేటిక్ గా యంత్రం విలువ 5,000 రూపాయలకు పెరిగింది. ఏం జరిగింది బేట? యంత్రం విలువ 5,000 రూపాయలకు పెరిగింది. కాబట్టి ఎటువైపు నమోదు చేయాలి దాన్ని? ఆస్తుల విలువ పెరిగితే మనము పునర్మూల్యాంకన ఖాతాలో డెబిట్ వైపున నమోదు చేస్తాం. కాబట్టి డెబిట్ లో నమోదు చేయండి బై యంత్రం ఖాతా. ఓకేనా? ఎలా నమోదు చేస్తాము? ప్రస్తుత విలువ 50,000 రూపాయలు మైనస్ పూర్వపు విలువ 45,000. అంటే గతంలో విలువ 45,000. 50,000 నుంచి 45,000 రూపాయలను తీసేసి మనకి ఎంత వస్తుంది బేట? 5,000 రూపాయలు. అంటే యంత్రం యొక్క విలువ ఎంత పెరిగింది బేట? 5,000 రూపాయలు యంత్రం విలువ పెరిగింది ఇక్కడ. ఓకేనా? అలాగే నెక్స్ట్ వన్, రాని బాకీల ఏర్పాటు ఎంత? 8%. ఓకేనా? కాబట్టి రాని బాకీల ఏర్పాటు దేని మీద చేస్తాం బేట? 8%. రుణగ్రస్తులపై రాని బాకీల ఏర్పాటు 8% రుణగ్రస్తుల మీద. కాబట్టి రుణగ్రస్తులు ఏంటిదిగా? ఆస్తి. దాని విలువ ఏమవుతుంది? తగ్గుతుంది. కాబట్టి ఎక్కడ నమోదు చేస్తాము? డెబిట్ లో.
రాయండి 2 రాని బాకీలు. ఓకేనా, రుణగ్రస్తుల విలువ ఎంత ఉంది ఇక్కడ, అసలు విలువ 21,000 ఇంటూ ఎంత శాతం ఇక్కడ 8%. 8/100. 0కి 0 క్యాన్సల్, 0కి 0 క్యాన్సల్. దట్ ఈజ్ ఈక్వల్ టు 8 0 0 8 8 8 8 2 16. అంటే యాక్చువల్ గా రాణి బాకీల విలువ ఎంత తగ్గింది బేట, 1680 రూపాయలు రాణి బాకీల విలువ తగ్గింది. కానీ మరి ఆస్తుల వైపు ఎంత తగ్గినట్టు చూపించిండు, కేవలం 1000 రూపాయలు మాత్రమే తగ్గినట్టు చూపించి 20,000 రూపాయలు రుణగ్రస్తుల విలువ ఉందని చెప్పేసి కూడా చూపించడం జరిగింది. అంటే ఆల్రెడీ 1000 రూపాయలు తీసేశారు, ఇంకా తీసేయవలసిన అమౌంట్ ఎంత, రాని బాకీలు 680 రూపాయలు తీసేయలేదు. ఓకేనా, కాబట్టి మొత్తము రాని బాకీలు 1680 అయితే తీసేసిందంట 1000 రూపాయలు, ఇంకా రానటువంటి ఎంత 680. కాబట్టి ఈ 680 రూపాయలు మనము డెబిట్ వైపు నమోదు చేస్తున్నాం. ఈ 1000 రూపాయలు ఎందుకు తీసేసాము, ఆల్రెడీ రుణగ్రస్తులను తగ్గించారు కాబట్టి ఆ 1000 రూపాయలు తీసేస్తామని ఇక్కడ. ఓకేనా, సో ఇంకా తీసేయాల్సిన ఎంత 680. ఆ 680 రూపాయలు కూడా రావని క్లియర్ గా చెప్తున్నారు మన ఇక్కడ. ఓకేనా, నెక్స్ట్ 5వది చెల్లింపు బిల్లులలో చెల్లించవలసిన అవసరం లేని విలువ 2000. చెల్లింపు బిల్లు అంటే ఏంటిది బేట, అప్పు. ఇక్కడ అప్పు చెల్లించవలసిన అవసరం లేదంటే మనకి ఏమవుతుంది, మిగులుతుంది ఇక్కడ. అంటే యాక్చువల్గా చెల్లింపు బిల్లులు ఎంత ఇవ్వాలి, 20,000 రూపాయల చెల్లింపు బిల్లులు ఇవ్వాలా, కానీ 2000 అవసరం లేదన్నాడు. అంటే ఎంత ఇవ్వాలి మనము, 18,000. అంటే ఆటోమేటిక్ ఏమవుతుంది ఇక్కడ, అప్పు విలువ తగ్గింది మనకు. అప్పు విలువ తగ్గితే మనకి ఏమవుతుంది, అది ఆదాయం అవుతుంది. ఓకేనా, కాబట్టి ఎటువైపు నమోదు చేస్తాం, అప్పు విలువ తగ్గితే క్రెడిట్ వైపున బై చెల్లింపు బిల్లులు ఎంత, 2000 రూపాయలు చెల్లించాల్సిన అవసరం లేదు కాబట్టి 2000 రూపాయలు ఇక్కడ నమోదు చేసుకుంటున్నాం బేట. ఓకేనా, నెక్స్ట్ ఇంకేమో చూడండి, అలాగే ఇంకేంలో బేట అయిపోయినాయి ఇక్కడ. అంటే సర్దుబాటు ఇంకోటి ఏమున్నారా, సురేష్ గుడ్ విల్ 15,000 రూపాయలు నరేష్ మరియు రమేష్ కు ప్రైవేట్ గా చెల్లిస్తానని ఇక్కడ. అంటే ఆయన ప్రైవేట్ గా ఇచ్చుకున్నా పర్సనల్ గా ఇచ్చుకున్నా మనకు సంబంధం లేదు. గుడ్ విల్ నగదు రూపంలో తీసుకొచ్చినప్పుడు లేదా అలాంటి సందర్భంలో మాత్రమే గుడ్ విల్ తీసుకుంటాం ఇక్కడ. ఓకేనా, కాబట్టి ఇక్కడ గుడ్ విల్ తీసుకున్నాం, ఇందులో తీసుకోం. కాబట్టి పునర్మూల్యాంకనకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ మనం నమోదు చేస్తాం. కాబట్టి ఇక పునర్మూల్యాంకన ఖాతాదారు మనం ఏం కనుక్కుంటామో, పునర్మూల్యాంకన లాభాన్ని కానీ లేదా నష్టాన్ని కానీ కనుక్కుంటాం. అయితే ఎట్ సైడ్ అమౌంట్ ఎక్కువ ఉంది, క్రెడిట్ వైపున అమౌంట్ ఎక్కువ ఉంది కాబట్టి మనకి ఏమొస్తుంది, పునర్మూల్యాంకన లాభము డెబిట్ వైపు వస్తుంది. ఒకవేళ డెబిట్ వైపు ఎక్కువ ఉంటే పునర్మూల్యాంకన నష్టము క్రెడిట్ వైపు వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం టోటల్ చేద్దాం బేట, 7,000. ఎంత బేట, 7,000 రూపాయలు. ఓకేనా, సో పునర్మూల్యాంకన నష్టం. ఓకేనా, తీసేయండి. ఎలా తీసేసాము, క్రెడిట్ మైనస్ డెబిట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్. ఎల్ అంటే నష్టం, లాస్. సో 7,000 రూపాయలు మైనస్ 2,000 ఒక నిమిషం 1,500 ప్లస్ 680 2,180 రూపాయలు బెట మొత్తము డెబిట్ విలువ. అందులో తీసేది చూడండి, 7,000 రూపాయలు మైనస్ 2,180. 10లోంచి 8 పోతే 2, 9లోంచి 1 పోతే 8, 6లోంచి 2 పోతే 4. ఎంత వచ్చింది, 4,820 రూపాయలు. ఏంటిది అది, మనకున్నటువంటి పునర్మూల్యాంకన నష్టం. రాయండి 4,820. సో మొత్తం పూర్తి ఎంత అవుతుంది బేట, మరి ఇది 7,000 రూపాయలు. దీంతో ఏమైపోయింది మనకి ఇక్కడ, పునర్మూల్యాంకన ఖాతా అయిపోయింది బేట. ఓకేనా, నెక్స్ట్ చేయాల్సిన ఖాతా ఏంటిది మరిగా, నగదు లేదా బ్యాంకు ఖాతా. చూడండి ఇక్కడ నగదు లేదా బ్యాంక్ ఖాతా చేద్దాం మనం ఇక్కడ. రైట్, రాయండి ఇక్కడ
నగదు లేదా బ్యాంకు ఖాతా, డెబిట్ క్రెడిట్. ఇక్కడ ఏమొస్తాయి? ఇక్కడ వివరాలు, మొత్తం రూపాయలు, అలాగే వివరాలు మొత్తం రూపాయలు. ఇది నగదు లేదా బ్యాంక్ ఖాతా. ఈ నగదు లేదా బ్యాంక్ ఖాతా అనేది వాస్తవిక ఖాతా. అయితే నగదు లేదా బ్యాంక్ ఖాతాలో మనకు తెచ్చిన నిల్వ మరియు తేల్చిన నిల్వలను కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. అయితే నగదు లేదా బ్యాంక్ ఖాతాలో తెచ్చిన నిల్వ అనేది ఎటువైపు ఉంటుంది బేట? డెబిట్ వైపున ఉంటుంది. కాబట్టి ఫస్ట్ డెబిట్ వైపున రాయండి. టు తెచ్చిన నిల్వ. ఈ నగదు లేదా బ్యాంక్ ఖాతా సంబంధించిన తెచ్చిన నిల్వ ఎక్కడి నుంచి తీసుకొస్తాం బేట? మనము పాత ఆస్తి అప్పుల పట్టికలో ఆస్తుల వైపు బ్యాంకులో నగదు అమౌంట్ ఎందుకు బేట? 6,000 రూపాయలు. అంటే గత సంవత్సరం ముగింపులో ఉన్నటువంటి 6,000 రూపాయలు ఈ సంవత్సర ప్రారంభానికి నగదు ఖాతాలో ఏమైతే బేట? తెచ్చిన నిల్వ లేదా ప్రారంభ నిల్వ అవుతుంది. ఓకేనా? కాబట్టి తెచ్చిన నిల్వ ఎంత తీసుకుంటున్నాం మనం బేట? 6,000 రూపాయలు. ఓకేనా? 6,000 రూపాయలు తీసుకుంటున్నాం. అలాగే ఇంకేమొచ్చింది సంస్థలోకి? సురేష్ మూలధనంగా 35,000 రూపాయలు తీసుకొచ్చింది ఇక్కడ. కాబట్టి ఆ 30,000 ఎక్కడికి వచ్చాయి? నగదు లేదా బ్యాంకులోకి వచ్చాయి. కాబట్టి వాటిని నగదు లేదా బ్యాంకులో నమోదు చేయాలి కదా. కాబట్టి నమోదు చేస్తున్నాం ఇక్కడ. టు సురేష్ మూలధనం ఖాతా. ఓకేనా? సురేష్ మూలధనం ఖాతా ఎంత తీసుకొచ్చిన బేట? ఆయన 30,000 రూపాయల మూలధనాన్ని తీసుకురావడం జరిగింది. ఎవరైనా తెచ్చినైనా? సురేష్. ఓకేనా? నెక్స్ట్ ఇంకేముంది బేట? ఇంకేమైనా నగదు సంస్థలోకి వచ్చిందా? ఎలాంటి నగదు కూడా సంస్థలోకి రాలేదు. అలాగే సంస్థలో నుంచి ఎలాంటి నగదు కూడా వెళ్ళలేదు బేట. సంస్థలో నుంచి ఎలాంటి నగదు కూడా వెళ్ళలేదు. కాబట్టి మరి ఏం చేయాలి బేట? మనం ఇక్కడ ఆటోమేటిక్గా ఖాతాను ముగించాలి. కాబట్టి చూడండి, మొత్తం విలువ ఎంత వస్తుంది మనకి? 36,000. క్రెడిట్ వైపు ఏమైనా ఉందా? ఏం లేదు. కాబట్టి ఏమైనా రాస్తుంది దాన్ని? బై తేల్చిన నిల్వ. తేల్చిన నిల్వ. తేల్చిన నిల్వ కనుక్కోవాలంటే ఏం చేస్తాము? డెబిట్ మైనస్ క్రెడిట్ చేస్తాం. డెబిట్ విలువ మాత్రం 36,000 ఉంది. మరి క్రెడిట్ విలువ ఏమైనా ఉందా? ఏం లేదు. ఏం తేలి దాని నుంచి 36,000 తీసేస్తే ఏమొస్తుంది మనకి? 36,000 వస్తాయి. కాబట్టి 36,000 రూపాయలు ఇక్కడ మనం నమోదు చేసుకుంటాం ఇక్కడ. సో మొత్తం టోటల్ చేసి ఎంత వస్తుంది చూడండి మరి ఇక్కడ? 36,000 వస్తుంది. ఓకేనా? ముగింపు నిల్వ. నెక్స్ట్ ఏమవుతుంది ఇక్కడ? ప్రారంభం నిల్వ అవుతుంది. కాబట్టి టు తెచ్చిన నిల్వ 36,000. ఈ 36,000 రూపాయలను మనము ఆస్తి అప్పుల పట్టి నమోదు చేస్తున్నప్పుడు ఆ ఆస్తి అప్పుల పట్టిలో మనము బ్యాంకులో నగదుకు 6,000 రూపాయలకు బదులుగా ఎంత అమౌంట్ తీసుకుంటాం బేట? మనము 36,000 రూపాయలని తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ. ఓకేనా? ఇది నగదు లేదా బ్యాంకు ఖాతా బేట. నెక్స్ట్ ఖాతా ఏంటి ఇక్కడ మనం తీసుకోవాల్సింది? గుడ్ విల్. అయితే ఇక్కడ మనకి గుడ్ విల్ అనేది లేదు. గుడ్ విల్ అనేది తీసుకోవట్లేదు సంస్థలోకి. ప్రైవేట్ గా చెల్లిస్తున్నాడు గుడ్ విల్ ని. కాబట్టి గుడ్ విల్ లేదు. కాబట్టి గుడ్ విల్ ఖాతాను ఇక్కడ మనము తయారు చేయవలసిన అవసరం లేదు. సంస్థలోకి గుడ్ విల్ రావట్లేదు కాబట్టి ఆ యొక్క గుడ్ విల్ సంస్థలోకి లేదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం? గుడ్ విల్ ఖాతాని తయారు చేస్తలేము ఇక. ఓకేనా? ఏం ప్రిపేర్ చేస్తాం ఇక్కడ మనము? భాగస్తుని మూలధనం ఖాతాను ప్రిపేర్ చేస్తాం. ఏం ప్రిపేర్ చేస్తాం ఇక్కడ మనము? భాగస్తుల మూలధనం ఖాతాలను మనము నమోదు చేయవలసి ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొఫార్మా తీసుకోండి. భాగస్తుల మూలధనం ఖాతా. ఇక్కడ భాగస్తుల మూలధన ఖాతాని. ఓకేనా బేట? ఫస్ట్ వివరాలు, అలాగే నరేష్, రమేష్ అండ్ సురేష్ ముగ్గురు ఉన్నారు ఇక్కడ. అలాగే నెక్స్ట్ వివరాలు, ఇందులో
ఎవరుంటారు బేటా? ఫస్ట్ నరేష్, రమేష్ అండ్ సురేష్ ముగ్గురు వ్యక్తులు ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ. సో కుడి చేతి వైపు క్రెడిట్, అలాగే ఎడమ చేతి వైపున డెబిట్ తీసుకుంటాం. ఓకేనా? ఇందులో ఏం రాస్తాం బేటా? వివరాలు. ఇక్కడ నరేష్, రమేష్, సురేష్. అలాగే ద సేమ్ టైం వివరాలు, నరేష్, రమేష్, సురేష్ అని ఇది ఏ ఖాతా చెప్తామట? భాగస్థుల మూలధనం ఖాతా. కాబట్టి రాయండి భాగస్థుల మూలధనం ఖాతా. ఓకేనా బేట? ఇది భాగస్థుల యొక్క మూలధనం ఖాతా బేట. ఈ భాగస్థుల మూలధనం ఖాతాలో మనం ఏం నమోదు చేస్తాము? భాగస్థులకు సంబంధించినటువంటి భాగస్థులు తీసుకొచ్చినటువంటి మూలధనాలు కానివ్వండి, భాగస్థులు పంచుకుంటున్నటువంటి అప్పులు కానివ్వండి, భాగస్థులు పంచుకుంటున్న ఆస్తులు కానివ్వండి, లాభాలు కానివ్వండి, నష్టాలు కానివ్వండి, అన్ని కూడా భాగస్థులు ఇక్కడ షేర్ చేసుకుంటారు, అంటే పంచుకోవడం జరుగుతుంది ఇక్కడ. ఓకేనా? కాబట్టి ఫస్ట్ ఈ యొక్క భాగస్థుల మూలధనం ఖాతాలో క్రెడిట్ వైపున తెచ్చిన నిల్వలు ఉంటాయి కదా. తెచ్చిన నిల్వ ఉంటుంది భాగస్థుల మూలధనం ఖాతాలో, క్రెడిట్ వైపున ఉంటుంది. కాబట్టి క్రెడిట్ వైపున రాయండి బై తెచ్చిన నిల్వ. తెచ్చిన నిల్వ ఎక్కడ ఉంటుంది బేట? ఆస్తి అప్పుల పట్టికలో మనకి ఇచ్చినటువంటి ఆస్తి అప్పుల పట్టికలో మూలధనాలను ఇచ్చారు కదా. ఈ మూలధనాలలో నరేష్ 60,000 రూపాయలు, రమేష్ 30,000 రూపాయలు ఏదైతే అమౌంట్ ఉందో అదే అమౌంట్ ని తెచ్చిన నిల్వగా నరేష్ అకౌంట్ లో, రమేష్ అకౌంట్ లో మనం ఇక్కడ తీసుకుంటాం. అంటే నరేష్ ఎంత తీసుకొచ్చింది బేట? 60,000 రూపాయలు. కాబట్టి ఇక్కడ 60,000 రూపాయలు రాసుకోండి. సురేష్ ఎంత తెచ్చిండు? 30,000. కాబట్టి సురేష్ కాలంలో రమేష్ ఎంత తెచ్చిండు? 30,000 రూపాయలు. రమేష్ కాలంలో 30,000 రాసుకున్నాము. సురేష్ ప్రారంభంలో లేదు కాబట్టి ఆయనకు ప్రారంభ నిల్వ ఉండదు. ఓకేనా? అలాగే నెక్స్ట్ వన్ రెండవది ఏంటి బేట? బై గుడ్ విల్. బై గుడ్ విల్. ఆల్రెడీ గుడ్ విల్ ఖాతానే మనం తయారు చేయలేదు బేట. ఎందుకు తయారు చేయలేదు గుడ్ విల్ ఖాతాని? గుడ్ విల్ అనేది కొత్త భాగస్థుడు పాత భాగస్థులకు ఎలా ఇస్తున్నాడో ప్రైవేట్ గా చెల్లించడం జరుగుతుంది ఇక్కడ. కాబట్టి అందుకోసం మనం ఏం చేస్తాం? ఇక్కడ గుడ్ విల్ ఖాతాను నమోదు చేయలేదు కాబట్టి మనం ఇక్కడ ఇందులో గుడ్ విల్ అమౌంట్ కూడా లేదు కాబట్టి తీసుకోవడం జరగదు. నిల్ నిల్ నిల్. ఓకేనా? నెక్స్ట్ సాధారణ రిజర్వ్. బై సాధారణ రిజర్వ్. ఓకేనా? సాధారణ రిజర్వ్ ఎక్కడ ఉంటుంది? ఆస్తి అప్పుల పట్టికలో అప్పుల వైపు సాధారణ రిజర్వ్ ఉంటుంది బేట. ఈ సాధారణ రిజర్వ్ అనేది ఏంటిది? అప్పు. నూతన భాగస్తులు వచ్చినప్పుడు ఆ యొక్క సాధారణ రిజర్వ్ ని పాత భాగస్తులు పంచుకుంటారు ఇక్కడ. కాబట్టి దానికి ఇక్కడ మనము పంచడం జరుగుతుంది. చూడండి ఎలా పంచుతాము? భాగస్తుల యొక్క మూలధన నిష్పత్తి ఎంత బేట? భాగస్తుల యొక్క మూలధన నిష్పత్తి 2:1. లాభ నష్టం ఎలా పంచుకుంటామని చెప్పిండు? 2:1 పంచుకుంటామని చెప్పారు. అదే నిష్పత్తిలో వాళ్ళకి సాధారణ రిజర్వ్ ఇక్కడ పంచడం జరుగుతుంది బేట. ఓకే, చూడండి సాధారణ రిజర్వ్ యొక్క విలువ ఎంత? 21,000. 21,000 రూపాయలు ఇంటూ ఫస్ట్ నరేష్ యొక్క షేర్ ఎంత? 2. సంస్థలో మొత్తం ఎన్ని షేర్స్ ఉన్నాయి? 2 + 1 ఎంత? 3. అలాగే నరేష్ యొక్క వాటా ఎంత? 1. మొత్తం వాటాలు ఎన్ని? 3. 2/3 1/3 దట్ ఈస్ 2:1 అంటారు దాన్ని. 2:1. సో ఇలా తీసేస్తాం చూడండి. ఇక్కడ డైరెక్ట్ మనము నరేష్ సంబంధించింది తీసుకున్నాం వాటా, రమేష్ సంబంధించి తీసుకున్నాం, అంటే ఒకేసారి మల్టిప్లై చేస్తున్నాం ఇక్కడ. ఓకేనా? 3 × 3 3 × 21 0 0 0. 7 2 ఎంత? 14. అంటే నరేష్ కి ఎంత వచ్చింది? సాధారణ రిజర్వ్ 14,000 రూపాయలు. అలాగే రమేష్ కు 3 × 3 3 × 21. సో 7,000 + 1
7,000 రూపాయలు. అంటే రమేష్ కు సాధారణ రిజర్వ్ 7,000 రూపాయలు, నరేష్ కి 14,000 రూపాయలు రావడం జరిగింది బేట. ఓకేనా. నెక్స్ట్ ఇంకేం చేస్తాము, బై పునర్మూల్యాంకన సారీ నష్టం కాదు బేట, లాభం. నష్టం అక్కడ వస్తుంది, పునర్మూల్యాంకన లాభం అది. ఓకేనా. ప్రాఫిట్ ఓకే చూడండి ఇక్కడ క్రెడిట్ వైపున నష్టం వస్తుంది, డెబిట్ వైపున లాభం వస్తుంది బిడ్డ మనకి ఇక్కడ. సో నెక్స్ట్ బై పునర్మూల్యాంకన లాభం, బై పునర్మూల్యాంకన లాభం. సో ఎంత ఉంది పునర్మూల్యాంకన లాభము, 4,820. కాబట్టి రాయండి 4,820 ఇంటూ 2/3, 1/3. 3 1 3 3 6 18 0 3 6 18 పాయింట్ మళ్ళీ రిపీట్ కాబట్టి మళ్ళీ 3 6 18 అంటే 1606 వస్తుంది బెట. సో ఇక్కడ 1606 వస్తుంది కాబట్టి దాన్ని మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది అమౌంట్ అంటే ఆటోమేటిక్ గా 3,213 రూపాయలు వస్తుంది. ఎవరికి అది, నరేష్ కి 3,213. అలాగే సేమ్ 3 1 3 3 3 3 6 0 3 6. సో ఇక్కడ 6 ఉంది కాబట్టి పాయింట్ తర్వాత 6 ఉంటుందని ఏం చేస్తున్నాము, 1 యాడ్ చేసుకుంటాము. కాబట్టి ఎంత వస్తుంది ఇక్కడ, 1,607 రూపాయలు వస్తుంది. ఎంత వస్తుంది, 1,607 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది రమేష్ కి. అంటే ఇక్కడ పునర్మూల్యాంకన లాభాన్ని మరియు సాధారణ రిజర్వ్ కూడా నరేష్ అండ్ రమేష్ కి ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఇంకేం చేస్తాము, బై నగదు ఖాతా. ఇక్కడ నగదు అంటే ఏంటిది బేట, ఇది ఈ నగదు దేనికి సంబంధించినటువంటి నగదు అంటే సురేష్ యొక్క మూలధనం. ఇది సురేష్ మూలధనం బ్రాకెట్ రాస్తాం, మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ ఎక్కడ నమోదు చేస్తాము, సురేష్ ఖాతాలో రాస్తాం. ఎంత, సురేష్ 30,000 రూపాయల మూలధనాన్ని తీసుకొచ్చింది కాబట్టి సురేష్ ఖాతాలో 30,000 రూపాయలు మనం నమోదు చేసుకుంటున్నాం బేట. ఓకేనా. సో ఇంకేమున్నాయి, అన్ని సంబంధించిన బాసుల మూలధనం ఖాతాకు సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలను కూడా మనము నమోదు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ టోటల్ చేద్దాం. చూడండి 30,000 రూపాయలు 7 0 6 7 6 13. ఇక్కడ తక్కువ చేసాం బేట. 7 1 ఎంత వస్తుంది మనకి, ఇక్కడ 8, ఇక్కడ 3, 38,607 రూపాయలు. అలాగే చూడండి ఇక్కడ 3 1 2 4 3 7 6 1 7 77,213 రూపాయలు. సో ఇక్కడ ఏం తెలుసుకోండి మనము, తేల్చిన నిల్వ ఏముంటుంది, తేల్చిన నిల్వ క్రెడిట్ వైపు ఎలాంటివి కూడా భాగస్వామ్యం తీసుకోలేదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి నిల్వనే, అక్కడ ఉన్నటువంటి మొత్తం టోటల్ ఇక్కడ తేల్చిన నిల్వగా తీసుకుంటాం. కాబట్టి తీసుకోండి 77,213, 38,607, 30,000 రూపాయలు. ఇవి తేల్చిన నిల్వలు. మొత్తం అమౌంట్ ఎంత వస్తుంది ఒకసారి టోటల్ చేయండి. మళ్ళా సేమ్ అదే అమౌంట్ 30,000 రూపాయలు, 38,607 రూపాయలు, 77,213 రూపాయలు. సో ఇదే నిల్వ అక్కడ పోతే ఏమైతుంది, తెచ్చిన నిల్వ అవుతుంది మళ్ళీ. కాబట్టి రాయండి బై తెచ్చిన నిల్వ ఎంత వచ్చింది బేట, సేమ్ 77,213, 38,607 రూపాయలు, ఇక్కడ 30,000 రూపాయలు.
ఓకేనా. ఈ అమౌంట్ ఎక్కడ తీసుకుంటాం మనము, నూతన ఆస్తి అప్పుల పట్టికలో అప్పుల వైపు భాగస్థుల మూలధనాలుగా నరేష్కి 77,213, రమేష్కి 38,607, అలాగే సురేష్కి 30,000 రూపాయలు మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఇది భాగస్థుల యొక్క మూలధనం కాదా. ఇంకా చివర మిగిలింది ఏం బేట, ఆస్తి అప్పుల పట్టిక. ఓకే తీసుకోండి, ఇక్కడ ఆస్తి అప్పుల పట్టిక. ఇక్కడ అప్పులు అలాగే మొత్తం రూపాయలు, ఆస్తులు మొత్తం రూపాయలు. ఓకేనా రండి, ఇక్కడ ఆస్తి అప్పుల పట్టిక. రండి, ఇక్కడ అప్పులు ఫస్ట్ దాంట్లో, నెక్స్ట్ మొత్తం రూపాయలు, అలాగే ఆస్తులు మొత్తం రూపాయలు. ఓకేనా. ఫస్ట్ అప్పుల వైపు వెళ్తున్నాం బేట మనము. సో అప్పుల వైపు ఫస్ట్ ఏముంది చూడండి, రుణదాతలు. రుణదాతలు ఎందుకు బేట, రుణదాతల విలువ 15,000. నెక్స్ట్ అలాగే చెల్లింపు బిల్లులు. చెల్లింపు బిల్లులు ఎంత ఇచ్చిండు, 20,000 రూపాయలు. అయితే ఇందులో చెల్లించవలసిన అవసరం లేని చెల్లింపు బిల్లులు ఉన్నాయి కదా, వాటిని తీసేస్తాం. మైనస్ తగ్గింపు విలువ, తగ్గిన విలువ ఎంత తగ్గింది, 2,000 తగ్గింది. కాబట్టి ఎంత వస్తుంది మనకి, 18,000 రూపాయలు. తగ్గిన విలువ 2,000 ఏంటి, చెల్లింపు బిల్లులు. అలాగే జనరల్ రిజర్వ్, అక్కడ సాధారణ రిజర్వ్ ఆల్రెడీ బాస్ల బోధన ఖాతాలు తీసుకున్నాం కాబట్టి ఆస్తి అప్పుల పట్టికలో తీసుకోము. నెక్స్ట్ మూలధనాలు. మూలధనాలు ఫస్ట్ ఎవరైనా, నరేష్, తర్వాత రమేష్, తర్వాత సురేష్. ఓకేనా. సో నరేష్ యొక్క విలువ ఎంత ఉంది బేట మనకు, చూడండి ఒకసారి, 77,213, 77,213. రమేష్ 38,607, సారీ పైకి వెళ్తుంది, 77,213, 38,607. నా సురేష్ 30,000 రూపాయలు. ఇవి భాగస్థుల మూలధనాలు బేట. అలాగే నెక్స్ట్ ఆస్తుల వైపు చూడండి, బ్యాంకులో నగదు. బ్యాంకులో నగదు ఆల్రెడీ ఇంతకుముందు బ్యాంకులో నగదు 6,000 ఉండే, కానీ ఇక్కడ నగదు లేదా బ్యాంక్ అని తయారు చేస్తే మనకి ఎంత ఉందని తెలిసింది, 36,000. కాబట్టి బ్యాంకులో నగదు ఎంత రాసుకున్నాం మనము, 36,000 రూపాయలు. ఓకేనా. నెక్స్ట్ ఇంకేముంది బేట, వసూలు బిల్లులు రాసుకోండి. వసూలు బిల్లులు వచ్చేసి ఎంత ఉంది మనకి, 10,000 రూపాయలు. ఓకేనా. నెక్స్ట్ రుణగ్రస్తులు ఎంత ఇచ్చిండు, 21,000 మైనస్ రాని బాకీల మొత్తం ఎంత బేట, 1,680. 0, 2, 9 6 పోతే 3, ఎంత 20 చోట పోతే 19. సో 19,320 రూపాయలు. ఓకేనా. నెక్స్ట్ అలాగే సరుకు. సరుకు విలువ ఏమేమి బేట, సరుకు విలువ వచ్చేసి 5% తగ్గింది. కాబట్టి సరుకు ఎంత ఉందా, 30,000 రూపాయలు. మైనస్ తరుగుదల ఎంత, 1,500 తీసేస్తే 29,500 రూపాయలు. నెక్స్ట్ అలాగే పెట్టుబడులు ఎంత ఉన్నాయి బేట, 35,000. పెట్టుబడుల విలువ 35,000. నెక్స్ట్ ఏముంది, యంత్రం విలువ ఎంత ఉంది బేట, అక్కడ మనకి 45,000 చూపిస్తుంది ఆస్తి అప్పుల పట్టికలో, కానీ ప్లస్ ఎంత విలువ పెరిగింది, 5,000. కాబట్టి ప్లస్
పెరుగుదల ఎంత 5,000 మొత్తం ఎంత ఎంత విలువ 50,000 రూపాయలు. ఓకేనా? ఇంకేమైనా ఆస్తులు ఉన్నాయా చూడండి, ఎలాంటి ఆస్తులు కూడా లేవు, అన్ని ఆస్తులను కూడా మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఆస్తులు మరియు అప్పులు ఎలా రావాలి, రెండు కూడా సమానంగా రావాలి. అప్పుల విలువ ఎంత ఉందో ఆస్తుల విలువ అంతే ఉండాలి, అలాగే ఆస్తుల విలువ ఎంత ఉందో అప్పుల విలువ కూడా అంతే ఉండాలి. చూడండి 0, 2, 3, 5 ఎంత 8, 9, 6, 15, 20, 28, 3, 4, 5, 7, 10, 17. 1,78,000 మనకి ఎంత వచ్చింది బేట, 1,78,820 రూపాయలు. అలాగే ఇక్కడ కూడా చూడండి 7 + 3 ఎంత 10, 1 + 1 2, మూడోది 6, 2, 8 చూడండి 8, 7, 15, 5, 20, 28. నెక్స్ట్ 1, 2, 9, 12, 3, 15, 2, 17. ఎంత వచ్చింది బేట, 1,78,820 రూపాయలు అప్పులు, 1,72,820 రూపాయలు ఏమొచ్చింది మనకి ఇక్కడ ఆస్తులు వచ్చాయి బిట. అంటే ఓవరాల్ గా మనకి ఏం తెలుస్తుంది ఇక్కడ, ఆస్తి అప్పుల పట్టిక ద్వారా సంస్థ యొక్క విలువ, సంస్థ యొక్క పొజిషన్ అనేది ఎలా ఉంది, ఎన్నో లెక్క మూడో లెక్క, సంస్థ యొక్క పొజిషన్ అనేది ఎలా ఉంది, ఆస్తుల అప్పులు సమానంగా ఉన్నాయా, సంస్థ అనేది నష్టాల ఊపిలో కూరుకుపోతుందా లాభాలలో పోతుందా అనేది మనం తెలుసుకోవడానికి ఆస్తి అప్పుల పట్టిక ద్వారా సంస్థ యొక్క పొజిషన్ మనం తెలుసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ యాక్చువల్గా మనము పునర్మూల్యాంకన ఖాతా, నగదు ఖాతా, తర్వాత నగదు లేదా బ్యాంకు ఖాతా, మరియు గుడ్విల్ ఖాతా, భాగస్థుల మూలధనం ఖాతా, చివరిగా ఆస్తి అప్పుల పట్టి 5 ఖాతాలను నమోదు చేయాలి. కానీ గుడ్విల్ ఖాతా ఎందుకు నమోదు చేయలేదు, ఎందుకు తయారు చేయలేదు గుడ్విల్ ఖాతాని అంటే, గుడ్విల్ ని కొత్త భాగస్తుడు పాత భాగస్తులకు ప్రైవేట్ గా చెల్లిస్తున్నాడు, నగదు రూపంలో ఇవ్వడం లేదు, తర్వాత ఇస్తాను కూడా చెప్పలేదు. అంటే ఓవరాల్ గా గుడ్విల్ కి సంబంధించిన అమౌంట్ అనేది సంస్థలోకి రావటం లేదు. సంస్థలోకి నగదు రాలేదనుకోండి గుడ్విల్ కి సంబంధించి మనం ఆ యొక్క ఖాతాను నమోదు చేస్తామా, నమోదు చేయము. కాబట్టి అందుకే ఇందులో గుడ్విల్ యొక్క ఖాతాను ఇక్కడ నమోదు చేయలేదు. ప్రైవేట్ గా చెల్లిస్తాము అన్నప్పుడు మనకు సంస్థతో సంబంధం లేదు, ప్రైవేట్ అన్నప్పుడు. ఓకేనా? కాబట్టి అందుకోసమే గుడ్విల్ విలువను మనం లెక్కించలేదు బేట. ఓకేనా? కాబట్టి మనం ఏం చేస్తాం, కేవలము పునర్మూల్యాంకన ఖాతా, నగదు ఖాతా, తర్వాత భాగస్వామ్య మూలధనం ఖాతా, అలాగే ఆస్తి అప్పుల పట్టికని ఇక్కడ మనము నమోదు చేసుకోవడం జరిగింది బేట. ఓకేనా? సో ప్రతి లెక్క కూడా పర్ఫెక్ట్ నోట్బుక్ లో రాసుకొని 100% ప్రిపేర్ చేయండి బేట. దాదాపు మీకు ఎప్పుడు ఎగ్జామ్ రాసిన కూడా మీరు 40 మార్కుల సిలబస్ కి సంబంధించి మీరు ఎగ్జామ్ రాయొచ్చు. ఓకేనా బేట? కాబట్టి జాగ్రత్తగా మీరు నోట్బుక్ లో రాసుకొని ప్రిపేర్ అవ్వండి. ఓకేనా బేట? థ్యాంక్ యూ బేట, థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ ఆన్ నెక్స్ట్ క్లాస్.